హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు నేను సంక్రాంతి పండగ కదండి, ఇప్పుడు నేనైతే అరిసెలు చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన అరిసెలు. సంక్రాంతి పండగ అంటేనే అందరూ అరిసెలు చేసుకుంటారు కదా, మరి నేను ఎలా చేశానో చూద్దాం రండి. నేను రేషన్ బియ్యం కాకుండా మామూలుగా ఇంట్లో అన్నం వండుకునే మసూర బియ్యమే పోసానండి నేను. అవి ఒక 2 కేజీలు తీసుకున్నాను, అంటే కేజీన్నర బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని ముందు పాకం పట్టుకోవాలి. మూత పెడితే తొందరగా పాకం వస్తుంది, కరుగుతుంది బెల్లం అని మూత పెట్టాను. బెల్లం అంతా మంచిగా కరగబెట్టుకున్నాక ఒకసారి వడపోసుకోవాలండి. రాళ్ళు అయితే నాకు చాలా వచ్చాయి. ఈ విధంగా టీ జాలి అలాంటివి తీసుకొని శుభ్రంగా వడపోసుకోవాలి. చాలా రాళ్ళు ఉంటాయి, బై మిస్టేక్లు వడపోయిపోతే తినమండి అరిసెలు. తర్వాత ఇప్పుడు పాకం పట్టుకుందాం. ఓపిగ్గా 1కి 4 సార్లు చూసుకోవాలండి అరిసెల పాకం. జస్ట్ మిస్ అయితే అరిసెలు పోయినట్టే. చూడండి, ఇప్పుడైతే నాకు పాకం వచ్చేసింది. ఇలా ముదురు పాకమే రావాలి, గిన్నెకి కొడితే సౌండ్ రావాలి. వచ్చేసింది పాకం. ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఒక గరిట నెయ్యి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని దింపుకొని మనం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవడమేనండి. పాకం వేడిగా ఉన్నప్పుడే పిండి వేసుకుంటూ బబుల్స్ ఏమి లేకుండా మంచిగా కలుపుకోవాలి. నేను ఈ బియ్యాన్ని 2 డేస్ నానబెట్టానండి, అందుకే అరిసెలు అయితే చాలా స్మూత్గా వచ్చాయి. కుదిరితే మీరు అలాగే చేయండి. క్వాలిటీ బెల్లం అని తీసుకొస్తేనే అన్ని రాళ్ళు వచ్చాయి. ఇక మనం ఎట్లా పడితే అట్లా బెల్లం కొనుక్కుంటే ఇంకెన్ని రాళ్ళు ఉంటాయో. 1కి 2 సార్లు వడపోసుకుంటేనే మంచిదని చెప్తున్నానండి నేను. ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి చేసుకున్నాక రాళ్ళు ఉంటే తినలేము కదండి. చూసారుగా, ఈ విధంగా తయారు చేసుకోవాలి మొత్తం. చూసారుగా, ఈ విధంగా రావాలండి మంచిగా. దీన్నంతా మంచిగా ఒక పక్కకి గరిటెకున్నదంతా తీసి పెట్టుకొని దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని పక్కగా పెట్టుకోవాలి. అరిసెల పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది మనకు. అరిసెలు మంచిగా స్మూత్గా టేస్ట్గా ఉంటాయి. కొంచెం నెయ్యి వేసి పక్కకు పెట్టుకుంటే నాకు ఇంత పిండి మిగిలిందండి 2 కేజీల బియ్యంలో. చూసాగా, ఇప్పుడు రౌండ్గా మంచిగా ముద్దలు చేసుకుంటూ అరిసెలు చేసుకోవడమే. అప్పటికే నూనె వేడి చేసి పెట్టుకున్నానండి నేను. నూనె ఎక్కువ వేడి అవ్వద్దు, మీడియం వేడిగా ఉన్నప్పుడే అరిసెలు వేసుకోవాలి. అంతే అండి, అన్నీ ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అరిసెలు ఉత్తుకోవడమే. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోవడమేనండి. ఇది వీడియో కోసం కాబట్టి ఒక్కొక్కటి వేసాను, కానీ ఎంత టైం పడుతుంది ఒక్కొక్కటి. కనీసం 2-3 అయినా వేసుకుంటూ వెళ్తేనే ఓ గంటలో అయిపోతాయి అరిసెలు. నేను 2 కేజీలు తీసుకున్నా కాబట్టి 1.5 గంట పట్టింది నాకు. ఇలా 2-3 ఒకసారి వేసుకుంటూ పోతే తొందరగా అయిపోతాయి అరిసెలు. కానీ మీడియం వేడే ఉండాలండి ఆయిల్ మాత్రం.
అన్ని అరిసెలు ఇలా చేసుకోవడమేనండి. అంతే అండి, అరిసెలు చేయడం అయిపోయింది. మరి మీరు ఈ సంక్రాంతికి ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో అరిసెలు, చాలా బాగున్నాయండి.